సో హలో గైస్, ఈ వీడియోలో అయితే మనం రైట్ ఫంక్షన్ ట్యుటోరియల్ గురించి తెలుసుకోపోతాం. బేసిక్ రైట్ ఫంక్షన్ అసలు ఎలా వర్క్ చేస్తుంది, యూజర్స్ ఏంటి అనేది అయితే చూద్దాము. ఆల్రెడీ లెఫ్ట్ ఫంక్షన్ గురించి నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను అనమాట. ఇన్ కేస్ మీరు అది మిస్ అయ్యి ఉంటే నేను కార్డ్స్లో వదిలేస్తాను, అక్కడ నుంచి చూడండి. సో యాజ్ ఆఫ్ నో అయితే లెట్స్ గో విత్ ద రైట్ ఫంక్షన్. సో గైస్, ఇప్పుడైతే నా దగ్గర ఒక చిన్న డేటా ఉంది, ఇది మన ఛానల్కి సంబంధించింది. లాస్ట్ వీడియోలో కూడా ఇదే ఎగ్జాంపుల్ అయితే తీసుకున్నాను అనమాట. సో రైట్ ఫంక్షన్ని నేను ఇక్కడ యూజ్ చేసి నాకు ఓన్లీ అప్ కావాలి, లెట్ స్టార్ట్అప్లో అప్ ఒక్కటే కావాలి, అండ్ సబ్స్క్రైబ్లో నాకు ఏమొద్దు, లేకపోతే సబ్స్క్రైబ్లో బీఈ కావాలి నాకు, అండ్ 9.5K సబ్స్క్రైబర్స్లో K కావాలి, అండ్ సూన్ 10Kలో నాకు 10K కావాలి, అండ్ థ్యాంక్స్ ఫర్ సపోర్ట్లో నాకు సపోర్ట్ కావాలన్నమాట. సో ఓన్లీ ఆ లైన్కి సంబంధించిన వర్డ్స్ అయితే నేను సపరేట్ చేయాలి. సో అలాంటప్పుడు నేను ఏం చేస్తాను అంటే రైట్ ఫంక్షన్ని వాడుతున్నా ఇక్కడ. సో రైట్ ఫంక్షన్ టెక్స్ట్ దీనిలో అప్ అయితే మనకి 2 లెటర్స్, అంటే రైట్ సైడ్ నుంచి కౌంట్ చేయాలన్నమాట. మీరు ఎన్ని లెటర్స్ కావాలి నాకు అనేది కౌంట్ చేసుకొని పెట్టేస్తే సరిపోతుంది. ఇక్కడ బ్రాకెట్ క్లోజ్ చేసి ఎంటర్ కొట్టేస్తే చూడండి అప్ వచ్చేసింది. అండ్ సబ్స్క్రైబర్ కూడా సేమ్ కాబట్టి నేనైతే దీన్ని డ్రాగ్ డ్రాప్ చేస్తున్నా, బీఈ అయితే వచ్చేసింది. సో ఇక్కడ నాకు 9.5Kలో K ఒక్కటే కావాలన్నా, సో నేను అక్కడ కూడా 2 ఇస్తా అంటే నడవదు కదా. సో ఇక్కడైతే నేను అగైన్ రైట్ ఫంక్షన్ అయితే తీసుకుంటున్నాను. వైట్ టెక్స్ట్ ఇస్ దిస్, అండ్ ఒకటే కావాలి కాబట్టి, అంటే రైట్ సైడ్ నుంచి ఓన్లీ ఒకటే లెటర్ కావాలి నాకు, ఎంటర్ K అయితే వచ్చేసింది. అండ్ ఇక్కడైతే 10K అన్నాను. అగైన్ రైట్ ఫంక్షన్ టెక్స్ట్ 10K అయితే 3 లెటర్స్ ఉన్నాయి, లేకపోతే 3 క్యారెక్టర్స్ ఉన్నాయి కాబట్టి నేను 3 ఇచ్చేసి క్లోజ్ చేస్తున్నా, ఎంటర్ 10K అయితే వచ్చింది. అండ్ సపోర్ట్ 1 2 3 4 5 6 7 ఉన్నాయి కాబట్టి ఇప్పుడు అగైన్ రైట్ తీసుకుంటున్నాను. రైట్ టెక్స్ట్ ఇస్ జస్ట్ నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ వచ్చేసి నాకు 7 కావాలి అండ్ క్లోజ్ చేస్తున్నా, ఎంటర్. దేర్ యూ గో, సపోర్ట్ అయితే వచ్చింది. సో ఇది జనరల్ లైఫ్లో ఎలా యూజ్ అవుతుంది? లెట్స్ సే మీ మేనేజర్ మీ దగ్గరకు వచ్చి ఒక చిన్న డేటా ఇచ్చి నాకు ఆధార్ కార్డులో లాస్ట్ 4 డిజిట్స్ ఎవ్రీ పర్సన్ కావాలి అనేసి, అంటే ఫర్ ఐడెంటిటీ పర్పస్ ఆర్ ఇంకేదైనా అనుకోండి కావాలి అంటే, అప్పుడు మీరు ఏం చేస్తారంటే లేదు, ఇక్కడ నా దగ్గర అయితే ఆధార్ కార్డ్ నెంబర్స్ ఉన్నాయి కదా. సో బేసికల్గా నేను రైట్ ఫంక్షన్ యూజ్ చేస్తున్నాను. రైట్ టెక్స్ట్ వచ్చేసి దిస్ 1 4 ఫిక్స్డ్ కాబట్టి 4 ఇచ్చేసి ఎంటర్ కొట్టేస్తే నాకైతే లాస్ట్ 4 డిజిట్స్ అయితే వచ్చాయన్నమాట. దీన్ని నేను డ్రాగ్ డ్రాప్ చేశాను అనుకోండి, అన్ని డిజిట్స్ అయితే వచ్చేస్తాయి. సో ఇలా మీరు రైట్ ఫంక్షన్ అయితే యూజ్ చేయొచ్చు అనమాట. సో గైస్, ఈ వీడియోకి అయితే ఇంతే అనమాట. వీడియో ఇన్ కేస్ ఇన్ఫర్మేటివ్గా ఉందనుకుంటే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు ఏదో ఒకటి నేర్చుకున్నారు అనిపిస్తే ఇలాంటి ఇంకా నేర్చుకోవడానికి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అండ్ బేసిక్ ట్యూటోరియల్స్ నుంచి అడ్వాన్స్ ఫంక్షన్స్ వరకు అయితే మనం అప్కమింగ్ వీడియోస్ అయితే డిస్కస్ చేద్దాము. That's all for this video. I'll see you all in the coming video. Until then, take care. Bye-bye.